వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి ప్రవేశం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఉద్ధవుడు నిన్నటి రోజున ఒక ప్రశ్న వేశాడు. చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆయన వేసిన ప్రశ్నలన్నీ చాలా ముఖ్యమైనవి. అందులో అడిగింది ఏంటంటే, మానవులు వాళ్ళు చేసినటువంటి ఉత్తమమైనటువంటి పుణ్యకర్మల వలన ఉత్తమమైన జన్మలు పొందుతున్నారు, పాపకర్మలు చేసి నీచ జన్మలు పొందుతున్నారు. అయితే లోకంలో ఒక నానుడి, ఒక నమ్మకం నడుస్తోంది. ఏమిటి అంటే, ఈ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చచ్చిపోయిన వాళ్ళతో వెళ్ళటం, మళ్ళీ రావడం, ఇది జరుగుతోంది అంటున్నారు. ఇది ఎట్లా జరుగుతోందని అడిగారు. ఎల్లప్పుడూ మార్పు లేని ఆత్మ చచ్చిపోయిన వాడు వెనకాల వెళ్ళటం ఏమిటి, మళ్ళీ కొత్తగా పుట్టినప్పుడు రావడం ఏమిటి, ఇది ఎక్కడ కొద్దిగా అసంబద్ధంగా ఉంది, దీని గురించి చెప్పమని అడిగాడు. తర్వాత ఇంకేమన్నాడంటే, ఈ విషయం అజ్ఞానులకు అసలు అర్థం కాదు. ఎందుకంటే వాడికి 24 గంటలు ఈ శరీరం, పొట్ట తిప్పలు, సంసారం తప్పితే ఇంకో గోల్ లేదు. అందుకని వాడికి అసలు ఆలోచన రాదు. అది తెలిసిన వాడేమో ఇవి మామూలుగా జరిగే మార్పులు. రోజు అన్నం తింటున్నాం, నిద్రలు వేస్తున్నాం, పని చేస్తున్నాం, అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం, అంతే కదా. అట్లాంటిదే ఇది కూడా. చనిపోవడం, పుట్టడం, చనిపోవడం అంటే అటువంటిదే. కాబట్టి దీనికి అసలు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు జ్ఞానం తెలిసినవాడు. ఇది మామూలుగా జరుగుతోంది అని వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ నాకు ధర్మ సందేహం ఏడిపిస్తాను. ఎందుకంటే నేను అటు కాదు ఇటు కాదు, అజ్ఞాని కాదు, సందేహం కలుగుతోంది. కాబట్టి జ్ఞానినా తెలుసుకోలేకపోతున్నాను. అందువల్ల నాకు చెప్పమని. సో అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఏమిటంటే, మనుషుల యొక్క మనస్సు కర్మ సంస్కారాల పుష్పగుచ్చం. వాడి కర్మలు, వాడి సంస్కారం. అంటే ఆ కర్మలు అనేవి ఇప్పుడు చేసినవి అవ్వచ్చు, సంస్కారం అనేది పాత జన్మలో చేసినవి. ఈ రెండూ కలిపిన పుష్పగుచ్చం, ఒక బొకే. కాబట్టి దీనివల్లనే వాడి యొక్క జన్మము, అనుభవించటాలు, దుఃఖించటాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇక ఈ జీవుడు వాడి యొక్క కర్మానుసారంగా ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారుతున్నాడు. అలా మారడానికి ఆత్మకి ఏమి సంబంధం లేదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళేది కాదు, అన్నీ ఆత్మలోనే జరుగుతున్నాయి. ఎవరు మరి పెడుతున్నారు అంటే, ఈ మనో సంబంధమైనటువంటి సూక్ష్మ శరీరం, లింగ శరీరం ఏదైతే ఉందో ఇది మార్పులు చెందుతోంది. అనుభవించేది ఇదే. ఈ శరీరంలో కూర్చుని నాకు అది కావాలి, కోడి కావాలి, కుక్క కావాలని కోరుకునేది అదే. అర్థమైందా? తిన్న తర్వాత ఇక చాలు అనేది కూడా అదే. మళ్ళీ తెల్లారేపటికి మళ్ళీ ఇంకోసారి కావాలని అడిగేది కూడా అదే. సో ఎవరు అనుభవిస్తున్నారు భోగాయితనం? ఈ భోగించడానికి ఎవరు వస్తున్నారు అంటే ఈ జీవుడు, లింగదేహం. సో ఇది చనిపోతోంది, ఇంకో శరీరంలోకి పెడుతోంది, మళ్ళీ చనిపోతోంది, మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తుంది. కానీ ఈ లింగ శరీరాలన్నిటికీ కూడా ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ అనే పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడికి వెళ్ళటం లేదు, ఏ మార్పు చెందట్లేదు, ఆయనలోనే అవన్నీ జరుగుతున్నాయి. మరి నిజానికి ఆయన యొక్క ఉనికితో మనం పుట్టి పెరిగి చెల్లించడం జరుగుతున్నప్పుడు నీవు ఆయన ప్రతినిధివి కాదా? ఈ జ్ఞానం మనం మర్చిపోతాం. అందువలన కష్టాలు, సుఖాలు, అవి ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి మనకి అని అంతవరకు మనం చూసి, ఎప్పుడైతే ఈ శరీరం ద్వారా అనుకునే లింగ శరీరానికి ఇది నేను అనే భావన వచ్చేప్పటికి అహంకారం వస్తుంది కదండి. అంటే రాజు అనగానే రాజు పేరు వాళ్ళు బోడు మంది ఉన్నారు, నా ఎదురు కూడా ఉన్న రాజు నువ్వే కాబట్టి నేనే అనేటువంటి భావం. అంటే రాజు అంటే నువ్వే, నువ్వు అంటే రాజే, ఇంకేమీ లేదు. కాబట్టి ఎరా తప్పు చేసా ఏమిటి అనగానే వెంటనే నీకు కోపం. ఎందుకని? ఆకారం ఏర్పడింది, అహంకారం. కాబట్టి ఆ భావాలు వస్తున్నాయి. సో ఈ అహంకారం ప్రవేశించినప్పుడే ఈ మార్పులు జరుగుతున్నాయి. కానీ అసలు ఆత్మ ఏదైతే వస్తున్నట్టు లేదు, పోతున్నట్టు లేదు, అది అలాగే ఉంది. ఈ రహస్యం చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇకపోతే ఇవాళ దాంట్లోకి వద్దాం.
మన యొక్క మనసు కర్మ అధీనం. ఇందాక మొట్టమొదటి మనం చూసినప్పుడు ఏం చెప్పాడు? మనస్సు అనేది కర్మ సంస్కారాల సమూహాల పుష్పగుచ్చం అని చెప్పాడు. అంటే నీ యొక్క కర్మ ఈ జన్మలో చేసేది, సంస్కారం అంటే పూర్వజన్మలో చేసుకొచ్చేవి. ఈ మనస్సు అనేది లింగ శరీరం ఎప్పుడూ నీతో ప్రయాణం చేస్తూనే ఉంది. అదే అసలు ప్రయాణం చేసేది, ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వెళ్ళేది కదా. కాబట్టి ఆత్మ ఎక్కడికి పోవట్లే. సో ఇక్కడ ఏమంటున్నాడు? మనస్సు కర్మాధీనం అంటే నీ చేసే కర్మని బట్టి నీ మనసు మారుతూ ఉంటుంది. పాపకర్మలే చేస్తున్నావు అనుకో, నీ మనసు పాపకర్మల వైపే పెడుతుంది. అటువంటి విషయాలే నీకు గుర్తు చేస్తుంది అది. ఏనన్నా ఇప్పుడు సపోజ్ మన స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, స్మార్ట్ ఫోన్లో నువ్వు ఒక రకమైనవి చూడటం మొదలుపెట్టినప్పుడు తెల్లారు లేచిన తర్వాత ఆ రకమైనవే దాంట్లో వస్తూ ఉంటాయి. మీరు మరి నువ్వు అన్నీ అది చూడకుండా పక్కకు తోసేసావనుకో, అది రాదు మళ్ళీ. కానీ ఒక విషయం పట్ల నువ్వు ఆసక్తి చూపించి, సపోజ్ రాజకీయ నాయకులు కొట్టుకోవడం, ముష్టి యుద్ధాలు ఇవి చూసావనుకో, నువ్వు మర్రోజు కూడా ఇండియాలో ఇంకో స్టేట్లో ఎక్కడ జరిగిందో మళ్ళీ అది తీసుకొచ్చి పెడుతుంది. అది దానికి అంటే నీ మనసు ఏం కావాలో అది గ్రహిస్తోంది. అందుకే దాన్ని స్మార్ట్ ఫోన్ అన్నారు. అర్థమైందన్న? సో ఆ విధంగా ఇక్కడ ఏమన్నాడు? నీ మనస్సు కర్మాధీనం. నువ్వు చేసే కర్మను బట్టి నీ మనసు ఉంటుంది, నీ మనసును బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. ఇంతే, ఇంతకన్నా ఇంక తింపలేదు. తర్వాత ఈ మనస్సు విన్నవి కన్నవి చింతిస్తుంది. ఎందుకు? మనన ఇది మనస్ అని అన్నాం కదా, అది మననం చేస్తుంది కాబట్టి అది మనస్సు అన్నారు. ఏమిటి మననం చేస్తుంది? విన్నవి కన్నవి. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఎవడో తిట్టాడు ఊళ్ళో అని ఒక మాట తీసుకొచ్చి చెప్పారు మనవాళ్ళే, గురుగారు నేను తిట్టారు గురుగారు అని చెప్పి. కాసేపు నా మనసు కూడా బాధపడుతుంది. సహజం అది. ఎందుకంటే మనం మన దగ్గర కూడా గుణాలు ఉన్నాయి కదా. 3 గుణాలు లేకుండా ఎవడు లేడు. కాబట్టి కొద్దిసేపు బాధ కలుగుతుంది. తర్వాత అనుకొని మనదేం పోయింది, మనం చేసే పని చేద్దామని సర్దుబాటుకు వచ్చేయాలి. మామూలుగా తెలివిగల మానవుడైతే, విజ్ఞానం కలిగిన వాడైతే. లేనివాడు అనుకో, నన్ను అంటాడా, ఆడి సంగతి చూస్తా అని నేను మళ్ళీ వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాను అనుకో, అప్పుడు ఏమైంది? పోయి. సో ఇప్పుడు కన్నవి విన్న వాటి వెనకాల వెళ్ళేటువంటి మనసు కర్మలు చేయిస్తోంది నీ చేత. మరి అర్థం అవుతుందో నా మరి నేను చెప్పేది తెలియట్లే నాకు. ఇంతకన్నా నాకు చెప్పడం చేత కావట్లేదు. ఓకే, క్షణకాలంలో విన్న వార్తలు చూసిన దృశ్యాల యొక్క ఆకారం దాలుస్తుంది. అంటే ఏంటి? అది అయిపోగానే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయిపోయింది అనగానే వెంటనే మంటలు అవి ఇవి నీ కళ్ళెదురకుండా కనబడతాయి. అక్కడ ఏమీ లేదు, కానీ మనసు సృష్టించగలదు. దానికి అంత శక్తి ఉంది. తర్వాత కాబట్టి అవి ఆకారాలు దాల్చడం మొదలుపెట్టాడు. ఏమైంది? దానిలో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం, అంటే ఇరుక్కుపోతున్నాం దాంట్లో. వాటిని గూర్చిన పూర్వచింతన విషయాల్లో మునుగుతూ తేలుతూ ఉంటుంది. ఇప్పుడు వద్దాం, అసలు రహస్యం ఎక్కడుందో దీనిలో తెలుస్తుంది. ఇప్పుడు నమ్మకంగా ఆశ్రమంలో కొంతమంది మమ్మల్ని నెట్ట నిలువునా దోచుకున్నారు. నేను నిజం చెప్తున్నాను. నమ్మించి మోసం చేసి దోచుకున్నారు. అయితే ఆ వ్యక్తి మళ్ళీ నాకు కనపడ్డాడు అనుకోండి, నా మనసు ఏం చేస్తుంది? ఈ విధవ కదా నన్ను నమ్మించి మోసం చేశాడు, దోచుకున్నాడు అనే విషయం నా గుర్తుకు తీసుకొస్తుంది. అవునా కాదా? నీకైనా అదే. నేను ఊరికే నా మీద చెప్పుకుంటున్నాను. వెంటనే ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి అహంకార ప్రేరేపితమైనటువంటి కోపము, ద్వేషము ఇవన్నీ బయటకు వస్తాయి. అర్థమవుతుందానా? చిన్న ఇన్సిడెంట్, వాడు చేశాడు ఒక ద్రోహం, అది మన మనసులో ముద్రపడింది. వాడు కనపడగానే అది గుర్తొస్తుంది. అంత మిగతాప్పుడు అంతా గుర్తుపెట్టుకుంటున్నావా? లేదు కదా. మామూలుగా నమ్మకమైన వాడు బాబా కనకయ్యాన్ని ఇంకోటి ఎవడో వస్తున్నాడు, వాడి గురించి నువ్వేమనుకోవట్లే. అయితే వాడు చేసిన మంచి పనులు కూడా గుర్తుంటాయి. వాడు కనపడినప్పుడు మనకు మనసు శాంతంగా ఉంటుంది. అర్థమైందా? ఆ రెండో విధం ఉన్నాడు, వాడు దుర్మార్గమే చేశాడు, నమ్మించి మోసం చేశాడు. వాడు కనబడగానే ఇవన్నీ గుర్తొస్తాయి. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ శక్తి? మనసులో. దాన్ని బట్టి నీ ప్రవర్తన మారిపోతాను. అయితే
వేదాంతమంతా ఏమి చెప్తోందంటే ఆ దుర్మార్గుడు నీకు ఎదురుకుండా కనపడినా ఏమీ కానట్టు ఊరుకోగలిగిన స్థితికి నువ్వు రాగలిగితే అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూపాన్ని. ఎందుకంటావా పరమాత్మ స్వరూపం ఎందుకని అంటావా? ఇప్పుడు మనం ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత పై లెవెల్లో ఆలోచిద్దాం. 90% మంది దొంగ పనులు చేసేవాళ్ళే కదా. ఏరా మానవ జన్మ పేరుకి మానవ జన్మకు వచ్చాం 84 లక్షల జన్మల తర్వాత. కానీ 90% దొంగ పనులు చేసేవాడు. మరి మన సృష్టించిన భగవంతుడు మన మీద కోపగించుకోవాలా, ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలా? న్యాయంగా చెప్పండి. ఆ భగవంతుడి ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు చెప్పు? కోపానికి వస్తావు. మరి భగవంతుడు నిజం కోపం వస్తే మనం ఎప్పుడో మచైపోవాలి, మచైపోవాలి. ఇంతమందిని దోచుకున్న వాళ్ళు నిలువ అట బతికి ఉండకూడదు, వాళ్ళు కాలి బూడిదైపోవాలి. అది చేయట్లే ఆయన. ఎందుకని? నీ కర్మ నువ్వు చేసుకుంటున్నావు, కానీ ఒకరోజు దీని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది, అందులో అనుమానం లేదు. ఎంతటి మగవాడైనా గొప్ప తురుంఖాన్ అనుకున్నా వాడు ఒకరోజు దీని ఫలితం చేసిన ఫలితం అనుభవించాలి, అందులో అనుమానం లేదు. అందుకని నీకు మానవ జన్మ ఇచ్చాను కదా, నీకు బుద్ధి ఇచ్చాను కదా, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఇచ్చాను కదా, ఇవి తెలుసుకుని బాగుపడరా వెధవా అంటే అవన్నీ తీసుకెళ్ళి మురికి గుంటలో మురికి ఆలోచనలు చేసుకుంటూ నువ్వు పాడవుతున్నావు. కర్మ నువ్వు అనుభవించు, నాకు అనవసరం అని నిర్లిప్తంగా ఉంటున్నాడు. అందుకనే భగవద్గీతలో ఏం చెప్తాడు? సృష్టిలో అన్ని ప్రాణుల్ని నేను సృష్టి చేస్తున్నా, ఒకడి పట్ల ప్రత్యేకమైన ప్రేమ కానీ ప్రత్యేకమైన ద్వేషంగా నాకు లేవు, నిర్వికారంగా ఉన్నాను. అయితే ఎవరైతే నా గురించి ప్రత్యేకంగా నేను తప్ప దిక్కు లేదని ఎవరు అంటున్నాడో వాడి మీద మాత్రం నాకు శ్రద్ధ ఉంటుందని చెప్పాడు. అందుకోసం ఈ భక్తులందరూ రక్షింపబడ్డారు. వాడు కష్టాలు పడలేదనుకున్నారా? వాళ్ళని దోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళు ఏమేమి అనుభవించారో తర్వాత విషయం మనకు అనవసరం. అనుభవించకుండా ఎవడూ పోడు, అర్థమైందా? రాజ్యాలను ఏలిన వాళ్ళు కూడా చెక్కి బీ చలానా హోగా కానా బీ పకానా హోగా అని అయితే ఒక హిందీ పాట ఒకటి వస్తుంది. అందుకని చెక్కి తిప్పుకుంటున్నారు. చెక్కి తిప్పడం అంటే ఏంటి? జైల్లో పిండి అడుచుకుంటున్నారు అంటే కఠిన కారాగార శిక్ష అది. మిగతా అప్పుడు ఊరికే పెడతారు, అర్థమైందా నాన్న? నమ్మించి మోసం చేస్తారు సేవా, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి కఠిన శిక్ష వేస్తారు. వాడు రోజు పని చేసి కానీ రొట్టె సంపాదించుకోవడానికి వీల్లేదు, అర్థమైందా? ఇటువంటివి పడతాయి. నీ ఎంత పెద్ద మగవాడైనా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఎదురు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకు అది అనవసరం. ఇక్కడ నేను మాట్లాడడం మనకు కావాల్సింది ఏమిటంటే, ఒక మనిషి కనపడగానే వాడితో మనకున్నటువంటి పూర్వపు అనుబంధం సంబంధమైనటువంటి విషయాలన్నీ మన గుర్తుకు తెస్తుంది మన మనస్సు. దానివల్ల మన ప్రవర్తన మారిపోతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఈ చెప్పినవన్నీ అనవసరం, ఉదాహరణ కోసం చెప్పాను అంతే, ఏనన్నా? తర్వాత ఇక అదేమవుతుంది? పూర్వచంద్రుడికి ఆ వ్యక్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని ఈ మనసంతా కాగిపోతూ ఉంటుంది. అది ద్వేషం రూపంలోకి వస్తుంది. అప్పుడు ఆ ద్వేషాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు నువ్వు మళ్ళీ ఒక తప్పు పని చేస్తావు. లేదు, సరిదిద్దుకొని వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, నాకు అనవసరాన్ని వదిలేసావు, నువ్వు ఒడ్డున పడతావు. సో మనసుకున్న లక్షణం ఏమిటి? ఆ పూర్వచింతన విషయాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఇందులో మనిషికి క్రమక్రమంగా స్మృతి హరిస్తుంది. అంటే ఏమిటి? అసలు నేనెవడనేటువంటి జ్ఞానం పోతుంది. 24 గంటలు వాడు ఎక్కడ దొరుకుతాడో వాడిని వేసేద్దామనే ఆలోచనలోనే ఉంటూ ఉంటుంది. అప్పుడు ఏమైంది? స్మృతి పోతుంది. అది మరి ఇది చెప్తారు కదా, స్మృతిభంశ బుద్ధినాశ ప్రణశ్యతి. అంటే ఎప్పుడైతే నీకు నీ యొక్క నిజస్వరూపం గురించినటువంటి ఆలోచన, నీ యొక్క పూర్వజ్ఞానం ఇవన్నీ పోయినాయో, నిన్ను ఆధారంగా నీ ప్రవర్తన ఆధారం చేస్తున్న బుద్ధి వినశ్యతి, అది నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే నీ బుద్ధి పోయిందో నువ్వు దరిద్రుడు అయిపోతావు. వినశ్యతి, అది ఎంత గొప్ప నాశనం నష్టం అంటే అది మాటల్లో చెప్పలేము, అర్థమైందా? ఇది జరుగుతోంది ఇక్కడ చెప్తున్న దానిలో ఇంత రహస్యం ఉంది. ఒక్క మాటలో ఆయన చెప్పుకుని వెళ్ళిపోయాడు. ఇది వినగానే అర్థమైపోతుందా మనకి? ఏనా? అందుకని ఇంత టైం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. తర్వాత స్మృతి హరిస్తుంది.
దాని పూర్వ విస్మృతి కలుగుతుంది. అంటే నువ్వు ఎవరైతే తప్పు చేశాడని కోపం చేసుకుంటున్నావో వాడు కొన్ని చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం జరిగింది, దోచుకున్నారు అని చెప్పాను ఇందాక నీకు, కానీ వాళ్ళు సేవ కూడా చేశారు. మేమేం చేసాం, ఆ సేవను గుర్తుపెట్టుకుని వాడు చేసి నీ తప్పుడు పనులని క్షమించి వదిలేసాం. సరే వాళ్ళు శిల వేసుకుని లేచి మళ్ళీ మోసం చేస్తున్నారు, అది వేరే సంగతి వదిలేద్దాం. కానీ చేయవలసిన పని ఏంటి, పూర్వం జరిగినటువంటి వాటిని పూర్వాపరాల విస్మృతి, అంటే వాడు ఆ మంచి పని చేశాడనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వాడి యందు ఆ ద్వేషం నీకు తగ్గుతుంది. అవునా కదా. అంటే అటువంటి చెడ్డ పనులు చేసిన వాడిలో కూడా మంచిని మనం చూడటం అలవాటు చేసుకోవాలి. ఆ మంచిని గుర్తుపెట్టుకుని చేసిన చెడును వదిలేద్దాం. వాడి కర్మలోకి వాడు అనుభవిస్తాడు, నువ్వేం చేయక్కర్లా. పాలకుడు వేరే ఉన్నాడు. అది తర్వాత దేవతాది శరీరాలలో ఈ విషయాలను గురించిన అభినివేశం తల్లీనతం ఉంటుంది. అంటే దేవతా స్వరూపాలకు వెళ్ళిన తర్వాత ఇటువంటి లక్షణాలు వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ అవి ఊరికి అట్లా కనపడిపోతూ ఉంటాయి. అంటే మనలాగా ఆవేశం పడిపోవడం అది ఉండదు. పూర్తిగా లేదని అనడానికి వీల్లేదు. రాక్షసులు లేకపోతే పరమాత్మ దగ్గర వరాలు పొందిన వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలందరినీ పడేసి కొట్టడం మొదలెట్టారు. ఏమండి, ఎందుకంటే దౌర్జన్యమే కదా. ప్రపంచం అంతా దేని మీద నడుస్తుంది, దౌర్జన్యం మీద నడుస్తుంది. సో ఆ దౌర్జన్యం చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి బాధ కలుగుతుంది. చూసా వాడిని గెలవలేదు, మూకుమ్మడి బలం, అందరికీ గుమ్మగుమ్మానికి వెళ్ళి దొంగతనం జరిగిందని చెప్పడం రావటం. ఓకే, సో అందరూ ఎగనెస్ట్ చెప్పారు, కొడతానికి వస్తున్నారు. ఇప్పుడు ఏమిటి జరిగింది, మనం ఏం చేయాలి, గమ్మును ఊరుకోవాల్సింది అంతే. అది పరమాత్మ చెప్తాడు, ఒరే రాజు ఇప్పుడు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజల్ని మోసం చేసి ఒక మంచి నాయకుడిలాగా ఉన్నాడురా, వాడు దుర్మార్గం బట్టబయలు అవటానికి టైం పడుతుంది, అప్పటి వరకు మీరు ఎక్కడన్నా మూల దాక్కోండి అని చెప్తాడు. అర్థమైందా. ఆ తర్వాత ఒక డిఫెన్స్ ప్లాన్ తయారవుతుంది, రక్షణ కార్యాచరణ. అప్పుడు వేసి అప్పుడు వాడిని నాశనం చేసే పని భగవంతుడు చేస్తాడు. రావణాసురుడిని చంపేయమని చెప్పి అడిగితే రావణాసురుడి కోసం వెంటనే రాలా, ఎంత ప్లాన్ జరిగింది. సాక్షాత్ ఆయన వచ్చి దశరథుడికి పుడితే కానీ పని మొదలు కాల. ఆయన ఒకడు వచ్చాడా, ఆయనతో పాటు ఆదిశేషుని తెచ్చుకున్నాడు. తర్వాత ఆయన దీన్ని తీసుకొచ్చినాడు, శంఖ చక్రాన్ని, ఇవి వాళ్ళ రూపాలుగా. అర్థమైందన్న. సో ఇన్ని జరిగితే కానీ జరగదు. అందువల్ల నేను మనవి చేసేది ఏంటంటే, ఎవరైనా మనకి ముఖ్యంగా నమ్మక ద్రోహం చేసినప్పుడు ఊరుకో, బాధ కలిగిన మనసులో ఊరుకో, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. నువ్వు ఇది చేశావని ఎక్కువగా వెడితే ఏమవుతుందంటే వాడు ఇంకో 10 మందిని తీసుకొచ్చి నువ్వే దుర్మార్గుడు అని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అది ప్రపంచం అంతా. ఎవడన్నా నిజం మాట్లాడితే తెల్లారెప్పుడు వాడిని పొడి చేసే పని జరుగుతుంది. అవునా కాదురా, మొత్తం అంతా. సో ఇది పరిస్థితి. ఓకే, జీవులలో ఆ జ్ఞాపకాలు ఉండవు. అంటే ఏమిటి, వాళ్ళకి వీటి జ్ఞానం, పూర్వజ్ఞానం అది ఉంది కాబట్టి అని అనుకుని వదిలేసి ఇదిపోతారు. నువ్వు మళ్ళీ పూజ చేయంగానే నీకు వరాలు ఇవ్వటం మొదలెడతారు. ఉంది లోపల, నువ్వు దుర్మార్గుడు అనే జ్ఞానం ఉంది, కానీ శివుడికి తెలియదా అండి రావణాసురుడు దుర్మార్గుడని? మరి వాడు చచ్చేటట్టు చేశాడు, ప్రాణం పోయేటట్టుగా తపస్సు చేశాడు, ప్రత్యక్షమయ్యాడు, ఇవ్వాల్సిందే, చేసిన తపస్సుకు ఫలితం ఇవ్వాల్సిందే. అయితే మరి వాడు పాపాలు కూడా చేశాడు, పాపం వాడు అనుభవిస్తాడు, నీకు అనవసరం. అంటే పాపాన్ని పాపంగాను పుణ్యంగా చూడగలిగిన శక్తి దేవతలకు ఉంటుంది. పరమాత్మకు అసలు ఏదీ లేదు. అర్థమైందా? ఏది జరిగినా పరమాత్మ ఈ దేవతల రూపంలో చేస్తాడు. ఆకారం లేని పరమాత్మ ఎప్పుడన్నా వచ్చి కొట్టాడు ఎవరినన్నా? ఆలోచించండి. రాముడు రూపమో, కృష్ణుడి రూపమో, ఇంకో రూపమో ఎత్తుకుని ఆ అవతారంలో వచ్చి కొట్టాడు, అంతేగాని మామూలుగా చేయలే. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అయితే జీవులకి ఈ జ్ఞాపకాలు ఉండవు. అంటే కిందటి జన్మలో మనం ఏం చేసాం మంచి పనులు, వాడేం మంచి పనులు చేశాడు, ఇవి మనకి
ఈ శరీరంలోకి రాగానే పోయినవి. పూర్వజన్మ స్మృతి లేదు. అందుకే మీకు చెప్పాను, తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆ జ్ఞానం ఉంది. ఒకసారి తల్లి కడుపులోంచి నువ్వు బయట భూమి మీద పడగానే ఆ పూర్వజన్మ స్మృతి పరమాత్మతో సంబంధం కట్ అయిపోయింది. అందువల్ల నీకేం తెలియదు. దేవతలుగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎందుకని? వాళ్ళు ఇంత తొందరగా జన్మలు ఎత్తడం అది ఉండదు కాబట్టి. తేడా అర్థమవుతుంది కదా. అది నువ్వు దేవతల స్వరూపానికి చేరగలిగినంతగా తపస్సు చేసి మారితే నువ్వు కూడా అలా అయిపోతావు. అది లేనంత వరకు నువ్వు మామూలుగా ఇవన్నీ పడుతులు వేస్తూ ఉండాల్సింది. ఓకేనా? తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు అసలు రహస్యం. ఏదో కారణంగా శరీరాన్ని మరిచిపోవడమే మృత్యు. అంతే. అంటే చూడండి, దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఎట్లా? యోగ మార్గంలోకి వెళ్ళిపోయి బాగా విపరీతంగా రోజుకు 3 సార్లు చేసి మా కనకయ్యలాగా ఏంటి బాగా చేసావనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరాన్ని మర్చిపోతాడు వాడు. ఈ శరీరం నేననే భావన పోతుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు ఇలా ఎదురుకుండా కనపడుతూ ఉన్న ప్రపంచానికి వాడు చనిపోయిన వాడితో సమానం. అవునా కాదా? అవ్వ కూడా నేను గుర్తుపట్టదు, పేరుకుంటాడు అంతే. అదొక రకమైన ముచ్చు. రెండోది, అసలు నువ్వు మానవ జన్మకి వచ్చాననే జ్ఞానమే లేదు నీకు. ఏం వస్తే అది చేస్తూ పెడుతున్నావు. అప్పుడు నువ్వు ఈ శరీరం, మానవ శరీరం ధరించిన నువ్వు మానవుడిగా బతుకున్నట్టే చచ్చిపోయినట్ట. అర్థం కాలే? ప్రశ్న అర్థం కాలే? అర్థం కాలే? ఏమిటిది? మానవుడిగా బతుకున్నట్ట పోయినట్ట. పాపిష్టి పనుల్లోనే ఇరుక్కుపోయావురా. నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు. అప్పుడు నువ్వు ఈ మానవ శరీరంలో ఉన్నట్ట చనిపోయినట్ట. అది. సో ఈ మృత్యు అనేది 2 రకాలుగా తీసుకోవాలి. అత్యంత ఉత్తమమైన పనులు చేసుకుంటూ అసలు శరీర ధ్యాస లేకుండా రామకృష్ణ పరమహంస వీళ్ళలాగా నువ్వు మారిపోయి నువ్వు ఉన్నానుకో, అప్పుడు నువ్వు ప్రపంచానికి మరణించావు. ఇప్పుడు మన గురువుగారు చెప్పింది కూడా అదే. ఈ యోగం నేర్చుకోవడం అంటే ప్రపంచానికి మరణించు, పరమార్థానికి జీవించు. ఒక రకమైన మృత్యు ఇది. రెండోది, ఆ పాప పనిలోనే ఇరుక్కుపోయావు పూర్తిగా. సో నువ్వు మామూలుగా చనిపోవడమే సరిపోదు, ఎవడో ఒకటి చంపేయడమే ఏదో ఒకటి సరిపోదు. ఏరా పెద్ద రౌడీ అనుకునే 4 మర్డర్లు చేస్తాడు, తర్వాత 5గురు కలిసి వీడినే మనం పొడి చేస్తారు. అవును, జరుగుతుందా లేదా? అంతే. సో ఆ విధంగా కూడా జరగచ్చు. రైట్ అయింది కదా. ఉద్ధవా, ఈ శరీరానికి మరో శరీరానికి భేదం తెలియక నేను నాది అని ఆ శరీరాల్లో ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు అతనికి ఆ తలంచిన జన్మే కలుగుతుంది. అంటే నీవు ఈ జన్మలో ఉండి తర్వాత ఈ శరీరం మానవ శరీరానికి వచ్చాను, ఇది అంత అత్యంత ఉత్కృష్టమైనది అనేటువంటి చిన్నపాటి స్పృహ నీకు లేకుండా ఒక పశువులాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు ఈ మానవ శరీరం యొక్క విలువ నీకేం తెలియలేదు కదా. ఈ కూర్చుని ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా ఏదో బాగుంటుంది, నేను కోటీశ్వరుని అయిపోతే 100 కోట్లు నా దగ్గర ఉంటే బాగుంటుందని అనుకుంటున్నావు. దానికోసమే శ్రమ చేస్తున్నావు. ఆ కోరికతోనే 90 కోట్లు అయింది, 100 అవల. టైం అయిపోయింది, బకెట్ తన్నేసావు. ఇప్పుడు నెక్స్ట్ పరమాత్మ ఏం చేస్తాడు? నువ్వు 100 కోట్లు అవ్వాలని ప్రయత్నం చేసావు కదా, విశ్వ ప్రయత్నం. ఎన్ని మర్డర్లు చేసావు, మానభంగాలు చేసావు, అన్నీ చేసావు. ఇప్పుడు నీకేం చేయాలి? నీ కోరిక తీర్చాలి ఆయన. అందుకని నెక్స్ట్ జన్మలో 100 కోట్లు చేయడానికి కావాల్సిన అనుగుణంగా ఆ జన్మ ఇస్తాడు నీకు. అర్థమైందా? నువ్వు కోరుకున్నావు కదరా అయ్యా, అందుకని ఆ జన్మే ఇస్తాడు. అదే చెప్తున్నాడు. నేను నాది అనే ఆ శరీరాల్లో ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు అతనికి ఆ తలంచిన జన్మయే కలుగుతుంది. మీకు ఉదాహరణగా జడభరతుడు కథ మీకు ఎన్నోసార్లు చెప్పాం. అది మంచి విషయంలో. ఆయన సన్యాసి, యోగి, జ్ఞాని. కేవలం దాన్ని తల్లి పులి వేటాడుతుంటే గర్భిణీతో ఉండి ఆ పిల్లని భూమి మీద పడేసి అవతలకు దుంకి పారిపోయింది.
ఆ నేల మీద పడిపోయిన పసిగుడ్డుని చూసిన తర్వాత ప్రాణం పీకి మానవత్వంతో దాన్ని తెచ్చుకుని సాకాడు. అంటే నీకు సంబంధం లేకపోయినా ఎలా బంధాల్లో ఇరుక్కుంటామో చెప్తున్నాను అనమాట. నిజంగా వాడికి ఏ సంబంధం లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, సంసారం లేదు. కేవలం దాని యందు జాలి దయ తోటి ప్రాణి పట్ల దానికోసం తెచ్చాడు. సరే అయిపోయింది, అది పెరుగుతోంది తిరుగుతోంది, అన్నీ అయిపోతున్నాయి. ఈయన తపస్సు చేసుకుంటూ వెళ్ళి కుమ్ముతోంది, అది చేస్తుంది, దాని పనులు అవి చేసుకుంటూ ఉంది. ఈయన ఏం కోపం తెచ్చుకునేవాడు కాదు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళ అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు వచ్చి చూస్తూ ఉంటారు, పోస్తూ ఉంటారు, ఏం పట్టించుకోం మనం. అదే పక్కోడి పిల్లాడైతే యాక్స్ అప్పుడు అక్కడ చెప్తుంది క్రమశిక్షణ. మన పిల్లల విషయాన్ని మాత్రం చెప్పం కదా. సో ఇక్కడ వాడికి ఏమైంది, ఇదంతా అయిపోయింది. ఇక ఆయనకి పోయే టైం వచ్చింది. అప్పుడు మహానుభావులు కాబట్టి వాళ్ళకి ముందుగా తెలిసేది. ఆయన ఏం చేశాడు, దర్భలు పరిచాడు. పోయేట ప్రాణ ఉత్క్రమణ సమయంలో ఏం చేస్తారంటే మామూలుగా గోపెండతో అలుకుతారు నేలని, దాని మీద దర్భలు వేస్తారు, దాని మీద తెల్లటి వస్త్రం వేస్తారు, దాని మీద పడుకుంటాడు పరమాత్మ దృష్టిని పెట్టుకుని. నీకు అది పరమాత్మ దృష్టి రాలేదని భయం ఉందనుకుంటే గురువుగారి ఫోటోనో ఏదో ఒకటి ఎదురకుండా పెట్టుకుని దాన్ని తదేకంగా చూస్తూ వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు పరమాత్మ దీంట్లోకి వెళ్ళిపోతావు. వేరే ఆలోచన, ఇల్లు, బాయి, అవ్వ ఇవి రాకూడదు. అట్లా వెళ్ళిపోవాలి. అలా వీడు రెడీ అవుతున్నాడు పాపం. రెడీ అయ్యేటప్పటికి అది అలవాటు ప్రకారం వచ్చింది కదా, వచ్చి ఒక కొమ్మటం మొదలెట్టింది పక్క నుంచి. ఆయనేమో మంచి ఏకాకరమైన దృష్టిలో ఉన్నాడు, ఇంకా ప్రాణం వెళ్ళిపోతోంది. ఆ సమయంలో ఇది కుమ్మడం మొదలెట్టడానికి చటక్కున వాడికి ఒక ఆలోచన వచ్చింది. అరే, నేను చచ్చిపోతే దీనికి బతికేమవుతుంది అని. అయిపోయింది, ప్రాణం వదిలేశాడు. ప్రాణం చివరిలో ఏది తలుచుకుంటూ అయ్యాడు, ఇక్కడ చెప్పింది అదే, ఆ తలంచిన జన్మయే కలుగుతుంది. వెంటనే ఈయన మళ్ళీ జంకగా పుట్టాడు. పరమాత్మ దగ్గరికే జీవన్ముక్తికి వెళ్ళిపోవాల్సిన మనిషి, జన్మరాహిత్యానికి వెళ్ళిపోవాల్సిన మనిషి జింకగా పుట్టాడు మళ్ళీ. అయితే మరి అంత జ్ఞానంలో ఉండి వెళ్ళాడు కాబట్టి ఆ జింకకి కూడా మనుషుల్లాగా మాట్లాడటము, జ్ఞానము అవన్నీ ఉన్నాయి. సో ఆ జ్ఞానంతో ఉంటూ తపోమార్గంలో చేసుకుంటూ, దాని పేరే జడభరతుడు, తపోమార్గం చేసుకుంటూ ఆ జింక జన్మ అయిపోయిన తర్వాత పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. అంత దూరం వెళ్ళిపోయిన వాడు చివర ఒక క్షణంలో మారిపోయింది. ఇదిగో మన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మనందరికీ జరిగేది కూడా చెప్దాం, ఎందుకు మనకి ఈ చివరి తలంపు జరుగుతుందో. మనం చిన్నప్పటి నుంచి రకరకాల పనులు చేశాం కదండి. చాలా తక్కువగా మంచివి, బహు ఎక్కువగా పాపవి కదా. అయితే పరమాత్మ ఏం చేస్తాడు, నిష్కమటం, ఆయనది ఏమీ లేదు. ఏం చేస్తాడంటే ఈ చిత్రగుప్తుడని మనం అనుకునేటువంటి చిత్రగుప్తుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, ఉన్నాడు, అది వేరే సంగతి. అయితే ఆయన చేసే పని ఏమిటంటే గుప్త చిత్రములు అని చూపిస్తాడు. ఇప్పుడు మామూలుగా స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది కదా మీ ఎస్ఎస్సిలో, ఏదైనా ఆశ్రమ సంబంధం కావాలంటే ఫలానా నెంబర్ కాంటాక్ట్ చేయండి, అది దాన్ని కొడుతూ ఉంటావు కదా స్క్రోలింగ్. అట్లా మనం ప్రాణం విడిచిపెట్టేటప్పుడు మనం చిన్నప్పటి నుంచి చేసిన పనులన్నీ స్క్రోలింగ్ వస్తాయి, ఒక్కొక్క బొమ్మ. మెకానిజం మీ దగ్గర ఏదో ఉందనుకున్నారు, ఇప్పుడు అంతా కంప్యూటర్లు పెరిగిపోయి, పరమాత్మ దగ్గర ఎక్కడో ఉంది, ఎప్పుడో ఉంది. అది వస్తూ ఉంటే వీడికి ఇటువంటి దొంగ పనులు నేను చేశానా అనే ఆశ్చర్యం, భయం కలుగుతుంది. అందుకని ఇలా చూస్తూ ఉండగా చివరి ఫోటో మీద ఎక్కడైతే నీ దృష్టి పడిందో ప్రాణం విడిచిపెట్టేటప్పుడు అది నీ నెక్స్ట్ జన్మ. ఆయనేం డిసైడ్ చేయడు, నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, అర్థమైందా? పరమాత్మ నాకు ఈ పాపిష్టి జన్మ ఇచ్చాడు, కాళ్ళు లేకుండా పుట్టించాడు, చేతులు లేకుండా పుట్టించాడు, ఇవన్నీ ఎవరిని అనద్దు. నువ్వు చేసిన దిక్కుమాలిన పనులే నిన్ను నీ నెక్స్ట్ జన్మకి కారణం అవుతున్నాయి. సో ఇక్కడ చెప్పేది అదే నాన్న, నువ్వు తలంచిన జన్మే కలుగుతుంది. తర్వాత అలాంటి కలలే కంటూ ఉంటాడు. 100 కోట్లు అవ్వలేదు, 100 కోట్లు అవ్వలేదు, 100 కోట్లు అవ్వలేదు, వీడి కలంతా అదే 24 గంటలు. తర్వాత ఆడవాళ్ళకైతే జనరల్గా ఊరికి అంటూ నేను కోపగించుకోకండి,
నా మొగుడు నా మాట పూర్తిగా వింటలేదు. ఎంతవరకు వింటే పూర్తిగా విన్నట్టో ఎవడూ చెప్పలేడు. పరమాత్మ కూడా చెప్పలేడు. కానీ 99.9% నా భర్త నా మాట వింటలేదు. అవి అంటారా నిజం చెప్పు. వినడం అంటే ఏమిటో మీరు చెప్పలేరు, వాడు అంతగానే చెప్పలేడు. కానీ ఈ కంప్లైంట్ కామన్. సో అట్లా అన్నమాట. అలాంటి కలలే కంటుంటారు. వీళ్ళు అదే కోరుతూ ఉంటారు. వీడు నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట అలా ఊరికే ఉదాహరణ కోసం నవ్వుకోండి కాసేపు, అంతే. సీరియస్ అవ్వకండి. నాకు మళ్ళీ అన్నం పెట్టేవాడు ఎవరు ఉండరు. అర్థమైందా? కోరికలలో పడి ఆయా శరీరాలపై అభిమానం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మానవ జన్మ ఉంది కదరా. చికెన్ కావాలంటే చికెన్ తింటున్నావా లేదా? కోడి కావాలంటే మేక కావాలంటే మేకని తింటున్నావా లేదా? ఏనా? మరో రోజు వచ్చి ఆశ్రమాల్లోకి వస్తే పప్పన్నం పెడితే ఏడుస్తాయినా తింటున్నావా లేదా? సో శరీరం మీద అభిమానం పెరిగిపోతుంటుంది. సో ఇవాళ రాత్రికి చక్కగా డియోడ్రెంట్స్ కొట్టుకుని వెళ్ళావు, రేపు ఇంకోటి కొట్టుకుని వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఏమిటి? నిన్ను నీకు ఎప్పుడు చూసినా చాలా ఉత్తమమైన స్థితిలో నేను చూపించుకోవాలని నీకు ఉంటుంది కోరిక. ప్రతి మానవుడికి నన్ను మంచివాడు అనుకోవాలని నాకు ఉండదురా. కానీ ఎవరు అనరు, అది వేరే సంగతి. నలుగురు పని కట్టుకుని గురుగారు దొంగవాడని చెప్పొస్తారు, అది వేరే సంగతి, వదిలేయండి. కానీ వస్తుత నిన్ను దుర్మార్గుడు అనిపించుకోవడం నీకు ఇష్టం ఉంటుందా? ఆలోచించాను. కాదురా, నేను ఇటువంటి వాడిరా, నేను ఇన్ని మంచి పనులు చేశానురా అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కానీ అవురా నేను చేసిన, ఏమైతే ఏమైంది, గదైతే గదే, నేను చేసింది అదే అని అనగలగా నువ్వు? నమ్మించి మోసం చేశా, దోచుకున్నా. ఎవడో ఒక మహానుభావుడు చెప్పాడులే, నేను దోచుకున్న మాట వాస్తవమే, మా తండ్రి తిన్నానని చెప్పాట. మా ఆశ్రమంలో ఎవడో దోసుకు తిన్నాడు ఆశ్రమాన్ని. ఒకడెవడో ప్రశ్న వేసాడట, ఎరా ఆశ్రమంలో అంత చేశాడు? అవు తిన్నా, అది మా నాన్నది, తిన్నా. అంతవరకు నిజాయితీగా ఒప్పుకున్నాడు వాడు. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే శరీరం మీద అభిమానం పెరిగిపోతూ ఉంటుంది. దీనిని స్వప్న జగం అంటారు. దానికి ఒక పేరు పెట్టారు భగవంతుడు. ఏంటంటే ఎప్పుడు కళల్లో. ఇంకా మరి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే తెలుగు సినిమాలో మనం చూస్తూ ఉంటాం. హీరోయిన్ ఇటు చూడగానే వీడు ఒక స్కోప్ వేసుకుంటాడు, ఆవిడతో కలిసి నాగార్జున సాగర్కో బృందావన గార్డెన్స్కో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. ఆ పాటలోనే 6 డ్రెస్సులు మారుస్తారు. సరే, వాడేదో చూడగానే ఈవిడ 6 చీరలు మార్చుకుని ఒక పాటలో ఈవిడ వెళ్ళిపోతుంది. జరుగుతుందా లేదా? ఇక్కడ అరే మీరు చూపించేవన్నీ అక్కడ ఉన్నవేరా, నేను చెప్పేది అది. మీరు కొత్తగా ఏమి సృష్టి చేయట్లా, పరమాత్మ సృష్టిలో ఉన్నవే, దాన్నే తీసుకొచ్చి మీరు చూపిస్తున్నారు. ఓకేనా నాన్న? సో అభిమానం పెరిగింది కాబట్టి ఇటువంటి నువ్వు ఉన్నదే ఒక స్వప్నం. అర్థమవుతుందా? ఈ స్వప్నంలో మళ్ళీ స్వప్నం. సో అందుకని దాన్ని ఏమంటారంటే స్వప్న జగం అంటారని చెప్పాడు. తర్వాత వర్తమాన దేహంలో గల జీవుడు, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నది. ఎందుకంటే తేలికగా చేసి చెప్పకపోతే మీకు బుర్రకు వెళ్ళదని ఏవో ఉపమానాలు చెప్పి నేను చేస్తున్నాను. స్ట్రైట్గా మీరు సబ్జెక్ట్ అయితే మీకు వెళ్ళదు, మనకి అందరికి లోపలికి చాలా కష్టం. సో వర్తమాన దేహం అంటే ఇవాళ ఉన్నది శరీరం. వర్తమాన దేహంలో గల జీవుడు ఉన్నాడు కదా, లింగ శరీరం. జీవుడు పూర్వదేహ స్మరణ పొందనట్లుగా. ఇందాకేం చెప్పాను మీకు, నువ్వు కడుపులో ఉన్నప్పుడు నీకు అంతా జ్ఞప్తుంది. పూర్వజన్మ ఎవరో, నువ్వు పరమాత్మ తెలుస్తున్నాడు, మాట్లాడుకుంటున్నావు, నవ్వుకుంటూ ఉంటున్నావు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బయటకు వచ్చేప్పటికీ పూర్వజన్మ స్ఫురణ పోయింది. చెప్పా చాలాసార్లు నేను. సో పూర్వదేహ స్మరణ పొందనట్లుగా నీకు రాదు ఇప్పటికి, ఎప్పటికి కూడా. కేవలం యోగంలో దాదాపు 100 నుంచి 115 రోజులు నిరాహారంగా భూగృహంలో గాలి వెలుతురు లేకుండా కూర్చుంటే తప్ప నీకు పూర్వజన్మ స్మృతి కలిగే అవకాశం లేదు. కానీ దురదృష్టవశాత్తు మా ఆశ్రమానికి వచ్చారు కొంతమంది, నేను నా పూర్వజన్మ చూసుకున్నాను.
ఎక్కడి నుంచి చూసుకున్నావమ్మా, పైనుంచి చూసావా కింద నుంచి చూసుకున్నావా అని అడిగాను నేను. మరి ఇదే చేయాల్సి వస్తుంది. 3 రోజుల్లో వాళ్ళకి పూర్వజన్మ శృతి తెలిసింట. ఒక మహానుభావుడేమో అసలు ఎవరైనా రాజరాజ నరేంద్రుడు ఆయన. మరి అంతటి రాజు ఇక్కడ ముష్టెత్తుకు ఎత్తుకుంటున్నాడు రా ఈ జన్మలో అని నేను అది అర్థమైందా అన్న. సో ఏమిటంటే ఈ స్వప్నంలో ఇంకో స్వప్నం, వాడు తప్పని కాదు నేను అనేది. నువ్వు ఉన్నది నీ జన్మే స్వప్నం, దానిలో ఇంకో పెద్ద స్వప్నం. పూర్వజన్మలో నేను రాజునని లేకపోతే రాణినని. మరి ఇక్కడ చెంబులో కూడా ఎందుకు ఇక్కడ వైట్ అంటే అంత తప్పు పని చేసావా రాణిగా ఉండగా? ఏమే కిందటి జన్మలో రాణిగా ఉండగా గిన్నెలు చెంబులు తపేళాలు ఎత్తుకెళ్ళిపోయావు మన ఆశ్రమంలాగా. ఇప్పుడు అందుకని అంట్లు తోముకునే పని వచ్చిందా నీకు? చెప్పండి. మరి కారణం ఉండాలి కదా నాన్న, దేనికైనా మాట్లాడడానికి ఒక లాజిక్ ఉండాలి. ఓకే, పూర్వదేహ స్మరణ పొందనట్లుగా స్వప్నంలోని జీవుడు కూడా మొదటి స్వప్నాలు మనోరథాలు తలంచలేడు. అంటే ఈ జన్మకి ముందు ఉన్నటువంటి జన్మలో కొన్ని స్వప్నాలు ఏవో ఉన్నాయి కదా, అలాగే మనోరథాలు కోరికలు అవే వాసనలని చెప్తున్నాం, అవి తీరలా. ఇప్పుడు మనం జన్మకు వచ్చాం. ఇవి ఈ జన్మకు వచ్చాక అవేమిటో నీకు గుర్తున్నాయా? అప్పుడు కన్న కళలు ఏమైనా గుర్తున్నాయా? అప్పుడున్న పెద్ద హీరోయిన్ మధుబాల లేకపోతే నర్గీసు వాళ్ళతో నువ్వు డ్యాన్స్ ఆడుతున్నట్టుగా కళ కనుక్కున్నావు అప్పుడు ఆ జన్మలో. ఇప్పుడు అది గుర్తొస్తుందా నీకు? పాయ్. కానీ నువ్వు కలగన్నావు. అలాగే మనోరథం అని చెప్పా కదా, కోటేశ్వరుడు అవ్వాలి. కళ కని 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 చచ్చిపోయావు. అది గుర్తురాదు. నేను అనేది అది. మిగతా ఏవో వస్తాయి కళలో, కానీ అది మాత్రం గుర్తురాదు. ఆ స్వప్నాల్లో గత జీవితాల్లో మొదటి స్వప్నాలు మనోరథాలు తలంచలేడు. అవేమిటో తెలియదు వాడికి. ఒకవేళ వర్తమానంలో పూర్వస్మృతులు స్వప్నాలు వచ్చినా తనకు నవీనం వలనే తోస్తుంది. అంటే నీ మనసు కాస్త నువ్వు యోగంలో లోపలికి వెళ్ళి అత్యంత సూక్ష్మతరం చేసుకుని నువ్వు గనక వెళ్ళినప్పుడు యోగంలో నీకు తెలియని కొన్ని మొహాలు కనపడతాయి. కొన్ని మొహాలు కనపడతాయి. అంటే అర్థం ఏంటంటే నీ సూక్ష్మ శరీరానికి వాళ్ళతో సంబంధం ఉంది. అది దానికి గుర్తుంది. నువ్వు అంత లోపలికి సూక్ష్మంగా వెళ్ళావు కనుక, సూక్ష్మంగా వెళ్ళావు కనుక ఆ జన్మల్లోవి నీకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు గుర్తుపట్టగలవా? వాడెవడో బవిరిగడ్డం వేసుకుని ఉంటాడు, రాక్షసుడిలాగా ఉంటాడు, ఇట్లాంటివేవో కనపడతాయి. నీకు భయం వేస్తుంది తప్ప వాడు ఏ జన్మ వాడనే సంగతి నువ్వు గుర్తించలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకునే మీకు దివ్య జీవనతత్వ యోగ సాధన చేసేటప్పుడు, బాల ధ్యానం చేసేటప్పుడు నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో. పాత జన్మలు ఎలాగో గుర్తురావు. ఎందుకంటే మన శరీరం ఇది వచ్చిన తర్వాత అవి పోతాయి కదా. ఈ జన్మలో నీ బాల్యంలో చేసినవన్నా గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాం. కొంతమంది చెప్పగలుగుతున్నారు, ఏకాగ్రత పెట్టిన వాళ్ళు. లేని వాళ్ళు గుర్తురాదు. అర్థమైందా? అది వేరే సంగతి. సో ఈ జన్మలోదే నీకు గుర్తురాదు. పాత జన్మలో ఎట్ట గుర్తు వస్తాయి? అది రాదని చెప్తున్నాడు ఆ పెద్ద. సరే, కాబట్టి ఇక్కడ వర్తమానంలో నీకు పూర్వస్మృతులు నీకు కనబడినా వాటిని నువ్వు గుర్తుపట్టలేవు. ఎందుకని? ఆ స్మృతులన్నీ కూడా ఆ శరీరంతోనే పోయినాయి. ఈ శరీరం కొత్త. దీనిలో ఎంతవరకు ఉన్నాయి అంటే కిందటి జన్మలో తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటివి మాత్రం ఉన్నాయి. పలక మీద మట్టి దాంతో గీత పెట్టినవి, బండ గీత పెట్టినవి అవి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి అంతే. మిగతా అవి లేవు. తర్వాత ఆ స్వప్నాలు వచ్చినా తనకు నవీనం వల్ల అంటే కొత్తదిలా తోస్తుంది. అది ఎవరో మనం గుర్తుపట్టలేం. ఓకే, ఉద్ధవ, ఇంద్రియాలకు ఆశ్రయం మనస్సు లేక శరీరం. సో ఇప్పుడు మనం ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నాం కదరా. ఇంద్రియాలు అంటే ఏంటమ్మా? ఇంద్రియాలు అంటే ఏంటిరా? కన్ను, ముక్కు, చెవి, నోరు, తక్కు, శరీరం, జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలకి అవి ఎక్కడుంటాయి?
ఉంటే నీ శరీరం మీద, అంతే కదా, అవి అతుక్కునే ఉన్నాయి కదా శరీరంలోరా. అవి వెళ్ళేది ఎక్కడికి? నీ మనసు దగ్గరికి. బయట చూస్తాయి, తీసుకెళ్ళి నీ మనసుకు అందిస్తాయి. మీరు కనుక ఏదైనా జరగగానే వెళ్ళి మూడు కంప్లైంట్ చేస్తారు కదా, అట్లా అనమాట. అప్పుడు గురువుగారు అన్నమాట వేరు, అక్కడికి వెళ్ళేవాడు రంగు మారిపోతుంది. ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. అక్కడికి వాడు బ్లడ్ ఉడికిపోయి అట్లా అంటాడా ఇట్లా అంటాడా వాడు తయారైపోయింది. కైకేయమ్మ ఏం చేసిందిరా? అంతే. సరే వదిలేద్దాం. ఓకే నా కాబట్టి ఇంద్రియాలకి ఆశ్రయం మన మనస్సు లేక శరీరం. మొదటి అవి శరీరంలో భాగంలాగానే ఉన్నాయి, కానీ అవన్నీ బయటకు చూస్తున్న విషయాన్ని లోపలికి తీసుకెడతాయి ఏజెంట్లు. అర్థమైందా? ఇక్కడ మా ఆశ్రమంలో కూడా ఏజెంట్లు ఉండేవాళ్ళు బోడు మంది. నన్ను ఎవడన్నా కలవడానికి వస్తే వెళ్ళిపోయి ఫోన్లు వెళ్ళిపోయి అట్లా. సరే వదిలేద్దాం. సో మనస్సు ఇంద్రియాలకు రాజు అంటారు. అసలు ఇంద్రుడు అనే పేరెట్ట వచ్చింది మనసుకి? ఈ 10 ఇంద్రియాలకి వాడు అధిపతి కనుక వాడిని ఇంద్రుడు అన్నారు. ఎవరు వాడు? నీ మనసు. వాడు రాజ్యం చేయడానికి, అనగా ఈ శరీరంతో ఆధారం పెట్టుకుని రకరకాలైన కోరికలను అనుభవించడానికి, రకరకాల కోపాలు తీర్చుకోవడానికి, రకరకాల కోరికలు తీర్చుకోవడానికి, ఈ శరీరాన్ని వాడుకోవడానికి వాడికి 10 మంది బంట్లు ఇచ్చారు. చూసి చెప్పేవాళ్ళు. వీడికి లోపల వాడి 4 అసిస్టెంట్స్, చిత్తము, బుద్ధి, అహం. ఈ 4 కలిసి ప్లాన్ వేస్తారు గురువుగారిని ముంచేయడం ఎట్లా అని. దీన్నే దుష్ట చతుష్టయం అంటారు. అర్థమైందా? 4 చేరారు, నీ కొంప కూల్చేశారని అర్థం, ఇంకేం అనుమానం లేదు. సో ఇలా ప్లాన్ చేసి వెళుతుంటారు. కాబట్టి ఇంద్రియాలకి అధిపతి మనసు, వాడిని ఇంద్రుడు రాజు అంటారు. తర్వాత సృష్టి ఆది నుండి, ఇప్పుడు రహస్యం చెప్తున్నాను మనకి. సృష్టి ఆది నుండి ఆత్మ వస్తువు ఉత్తమ, మధ్యమ, అధమ అని త్రివిధంగా భాషిస్తున్నది. ఒక 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను ఏనన్నా. సో సృష్టి మొదటి నుంచి కూడా ఆత్మని 3 రకాలుగా, అంటే ఆత్మ అంటే మామూలుగా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆత్మ 3 రకాలుగా చెప్పబడుతోంది. ఎట్లా? ఉత్తమమైనటువంటి ఆత్మ అంటే దాన్ని ధరించినటువంటి వాడు అత్యంత ఉత్తమమైన సంస్కారం కలిగిన వాడు. మధ్యమమైన సంస్కారం కలిగిన వాడు మధ్య ఆత్మ, మధ్యమ ఆత్మ. సో అధమమైనటువంటి ఆత్మ కలిగిన వాడు అధమాత్ముడు. సో 3 విధాలుగా విభజించబోతుంది. దానిపైన అభిమానం అధికంగా చూపడం వలన ఆత్మ బాహ్యంగాను అంతరికంగాను భేదం చూపటానికి హేతువై భాషిస్తోంది. అంటే నీవు కనపడుతున్నటువంటి ఆత్మని, నీ మీదంతా ఆత్మే ఉంది, మనం ఆత్మలోనే ఉన్నాం. దాని మీద ప్రత్యేకమైన అభిమానం, అంటే శరీరంతో మమేకమై మనం దాన్ని ఆత్మగా, ఆత్మని శరీరంగా, శరీరాన్ని మనసు ఆత్మగా మనం భాషిస్తూ ఆలోచిస్తున్నప్పుడు మనకేం జరుగుతుందంటే బయట లోపల కూడా భేదం చూపించడం తెలుస్తోంది. అసలు ఆత్మకి భేదం ఏమైనా ఉందా? లేదు, ఎప్పుడూ ఒకటిగానే ఉంది. అది తేడా ఎందుకు వస్తుంది? మనం చూసే దృష్టిలో లోపం. దృష్టి భేదం అని నిన్న మనం చూసినప్పుడు చెప్పాడు. సృష్టి మిథ్య, ఈ విధమైన రూపాలు భేదాలు కనిపిస్తున్న అన్నిటికీ మూల కారణం భేద దృష్టి. ఆత్మకి ఉత్తమం లేదు, మధ్యమం లేదు, అధమం లేదురా నాన్న. నీ దృష్టిలో తేడాను బట్టి 3 రకాలుగా చేసుకుంటున్నాడు. దాంతో చూసినప్పుడు నీకు భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇదంతా మందే కదా, ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. కుపుత్రుడికి తండ్రిలో మిత్ర భేదాలు పొడచూపుతాయి కదా. ఒక దుర్మార్గుడైన కొడుకున్నాడు అనుకో, వాడికి తండ్రి దుర్మార్గుడుగాను కనపడతాడు, మంచి పుత్రుడు మంచివాడుగాను కనపడతాడు. చెడ్డ పుత్రుడికి 2 కనపడతాయి. ఎందుకని? వీడు అనుకున్న విధంగా తండ్రి చేసినప్పుడు మంచివాడు వాడు. ఇప్పుడు పార్టీకి వెళ్ళాలి, నేను పాయింట్ వెళ్ళి కూర్చోవాలి, ఏదే పర్మిట్ రూమ్కి వెళ్ళాలి కూర్చోమని 200 అడిగాడు అనుకో, పర్మిట్ రూమ్ వెళ్ళడానికి 200 ఇస్తే ఆ తండ్రి మంచివాడు. ఎరా నీకు పని లేదో పాట లేదో, రూపాయి సంపాదించేది 200 ఇవ్వటం అన్నాడు అనుకో, నేను చంపేస్తా పట్టమంటాడు. అంటే అటువంటి వాడే కుపుత్రుడు. కుపుత్రుడు అంటే చెడ్డవాడు, సుపుత్రుడు అంటే మంచివాడు.
అది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. సో ఈ కుపుత్రులు అనేవారు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఈ కుపుత్రుడికి తండ్రిలో శత్రుడు మిత్రుడు రెండు కనపడతాయి వాడికి. ఎప్పుడెప్పుడైతే వాడు అనుకున్న విధంగా తండ్రి ప్రవర్తించాడో వాడు మంచివాడు తండ్రి. వాడి మాట వినకుండా మంచిరా అని చెప్పాడు అనుకో, ఇప్పుడు నేను ఆచరణలో చెప్పినట్టుగా, వెంటనే వాడు శత్రువు అయిపోతాడు. సో అంతవరకు చేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.